తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి హిట్ ఎక్కుతున్నాయి. ఇప్పటివరకు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు మధ్యలోనే త్రిముఖ పోరు నడిచేది. ఇప్పుడు టీడీపీ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నుంచి తెలంగాణలో ఎంటర్ కాబోతుంది. మరి టీడీపీ తెలంగాణలోకి రావడం అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే టీడీపీ పార్టీ ఆంధ్రాలో ప్రస్తుతం అధికారంలో ఉంది. అలాగే 2014 కావచ్చు, 18లో కూడా టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పొత్తులో భాగంగా 2018లో తెలంగాణలో పోటీ చేయడం అనేది జరిగింది. కాకపోతే కేసీఆర్ ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ తెలంగాణని ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి కూడా ఒక సెంటిమెంట్ డైలాగ్ అనేది రగిల్చడం అనేది జరిగింది. దాంతో ఏకంగా 88 సీట్లు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణలో ఎంటర్ కాబోతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్యలో ఇద్దరికి మంచి సన్నిహితం ఉంటుందని చెప్పేసి కూడా ఒక టాక్ మొన్న కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలవంగానే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి తోటి మీటింగ్ పెట్టుకోవడం అనేది కూడా జరిగింది. సో ఆ విధంగా ఇటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకరే, వేరువేరు కాదు అనేది ఒకటి క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అంతో ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అలాగే రేవంత్ రెడ్డికి ఏ విధంగా చెక్ పెట్టినట్టు అవుతుంది అనేది కూడా ఒకసారి విశ్లేషించుకుంటే, ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అంటే మేయర్ స్థానం ఉంది. తర్వాత మేయర్ కాస్త కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఏకంగా 48 స్థానాలు భారతీయ జనతా పార్టీ, మిగిలిన స్థానాలు ఎంఐఎం పార్టీ గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలవడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు దానం నాగేందర్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంది. అలాగే షేర్లింగంపల్లి ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం అనేది జరిగింది. అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ అలాగే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. సో ఎమ్మెల్యేలను కనుక గ్రేటర్ ఎమ్మెల్యేలను కనుక తీసుకుంటే డెఫినెట్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన స్థానాలు రాబట్టడం అలాగే మేయర్ స్థానం కూడా రాబట్టడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇప్పుడు టీడీపీ ఎంటర్ అయితే డెఫినెట్గా ఇక్కడ కుక్కట్పల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, కొన్ని చోట్ల ఓట్ బ్యాంక్ చీలి అది మరి భారతీయ జనతా పార్టీ కన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే బీఆర్ఎస్కైనా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి టీడీపీ పార్టీ పోటీ చేస్తుంది. మరి ఎవరి ఓట్ బ్యాంక్ అంటే డెఫినెట్గా అధికార పార్టీ ఓట్ బ్యాంకే చీల్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా చంద్రబాబు రావడం వల్ల అంతో ఎంతో కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఒకవేళ బీజేపీ అలాగే టీడీపీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. సో ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కూడా డెఫినెట్గా ఇక్కడ తెలంగాణలో కూడా ఇద్దరు పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంటే రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ బీజేపీ, జనసేన రెండు కలిసే ఉంటాయి, పొత్తులో భాగంగానే ఉంటాయి. రేపటి నాడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా రెండు పొత్తులో భాగంగానే వెళ్తామని చెప్పేసి కూడా అన్నారు. అండ్ మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఏకంగా 8 స్థానాల్లో పోటీ చేయడం అనేది కూడా జరిగింది. సో బీజేపీ, జనసేన పొత్తులో భాగంగానే ఇక్కడ పోటీ చేశారు. ఇప్పుడు టీడీపీ పార్టీ వస్తే ఒకవేళ బీజేపీకి ఏ రకంగా ప్లస్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. 2014 ఎన్నికల్లో దాదాపుగా మల్కాజ్గిరి ఎంపీ స్థానం కూడా గెలవడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ గ్రేటర్లో 14 నుంచి 19 మంది ఎమ్మెల్యేలు కూడా గెలవడం అనేది జరిగింది. అండ్ గ్రామీణ స్థాయిలలో కూడా అంటే 15,000, 20,000 ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ ఏకంగా 40,000, 45,000 ఓట్ బ్యాంక్ కూడా తెచ్చుకోవడం అనేది కూడా జరిగింది. సో బీజేపీ, టీడీపీ రెండు కలవడం వల్ల ఇక్కడ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఆ ఓట్ బ్యాంక్ పెరగడం అనేది ఒక రకంగా అధికార పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ చీలిస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. లేదు అధికార పార్టీ ఓట్ బ్యాంక్ చీలిస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ బలపడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోయినా పర్లేదు కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ కాపాడుకోవడానికి కృషి చేయాలి.
అలాగే గ్రామ స్థాయిలో సైతం కమిటీలు వేయాలని రెండోసారి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఎప్పుడు కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇప్పటి నుంచి దృష్టి అంతా తెలంగాణ మీద, తెలంగాణ రాజకీయాల మీద, తెలంగాణ పైన ఫోకస్ పెడుతున్నాను. డెఫినెట్గా గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఉండాలి. అలాగే త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఎన్నుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. వివిధ రకాల ప్రపోజల్లు కూడా పెట్టారు. మరి ఇక్కడ టీడీపీ బలోపేతం అయితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దానిని తెలంగాణ సెంటిమెంటల్గా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. బట్ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అంటే జనాల లోపల ఎంతవరకు అవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి చంద్రబాబు నాయుడు రావడం వల్ల నిజంగా రేవంత్ రెడ్డికి చెక్ పడే అవకాశం ఎంతవరకు ఉందనేది